హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ఈరోజైతే నేను సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ తవా ఫ్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంత ఈజీ 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. మనకి ఫిష్ క్లీన్ చేసింది రెడీగా ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. వీడియోకి వెళ్ళిపోదామా? నేనైతే ఫిష్ తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోకి పసుపు, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత లెమన్. నేనైతే కంప్లీట్గా 1 లెమన్ పిండుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొంచెం డ్రై అనిపిస్తే దాంట్లో నేను జీరా కూడా కొంచెం వేసుకున్నాను. నా దగ్గర పౌడర్ లేకుండే, సో క్రష్ చేసుకొని వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కొంచెం అది కన్సిస్టెన్సీ పెట్టడానికి వచ్చేలాగా చూసుకొని 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత ఫిషెస్ అన్నిటికీ పట్టించుకున్నా. మంచిగా మసాజ్ చేసినట్టు చేయండి ఫిషెస్కి, సో దట్ ఆ గ్రేవీ మసాలా అనేది ఫిష్ లోపలికి వెళ్తుంది. ఇట్లా మంచిగా అన్నిటికీ పట్టించేసి ఎంతసేపు ఉంచుకున్నా ఏం కాదు. మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఒక 1 అవర్ ఆగి చేసేసుకోండి. ఎంత టైం పడితే అంత మంచిగా మెరినేట్ అవుతాయి ఫిషెస్. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి కాదు కదా, ఇది తవా ఫ్రై కాబట్టి నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఈ ఫిష్ పీసెస్ని దాంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మీకు కొంచెం మాడుతుంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సిమ్ చేసేసుకోండి. బట్ హైలో మాత్రం చేయొద్దు. హైలో చేస్తే లోపల కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది లోపలంతా. ఒక్క 10 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై కావడానికి. ఇట్లా ఫస్ట్ అలా బబుల్స్ వస్తాయి, తర్వాత అది మొత్తం సన్నం అయిపోతుంది పీస్. అప్పుడు దాకా ఫ్రై చేయాలి అది. మనము ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఫ్రై చేస్తే కొంచెం హార్డ్గా అవుతుంది పీస్. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు, ఎంతవరకు ఇష్టం ఉంటే అంతవరకు చేసుకోవచ్చు ఫ్రై. నాకైతే మీడియం ఉండాలి, లోపల పీస్ కూడా కొంచెం తినేలా ఉండాలి. మరీ డ్రై అయిపోయినా కూడా బాగుండదు టేస్ట్. ఇట్లా ఒక 10 మినిట్స్ ఫిష్ పీసెస్ ఫ్రైకి అయితే 10 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో రెండు అటు ఇటు కలుపుకుంటూ మీరు ఫ్రై చేసేసుకోండి. ఇట్లా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్, ఎందుకంటే కింద మొత్తం స్టిక్ అయిపోతుంది, ఫిష్ సెన్సిటివ్ ఉంటుంది కదా. తర్వాత ఒక డిష్లోకి తీసేసుకొని దాంట్లో మీకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఆయిల్లో. లాస్ట్కి ఫ్లేవర్ బాగుంటుంది ఫిష్కి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్కి పడుతుంది. నేను వేసుకున్నాను, బట్ వీడియోలో అది మీకు రాలేదు. తర్వాత కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకోండి. అండ్ ఫిష్ తవా ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99 ఫర్ మోర్ వీడియోస్. బాయ్, సీ యూ అగైన్.